ప్రధాని మోదీ పర్యటనకు విశాఖ ముస్తాబైంది. కానీ విని ఎరుగని రీతిలో మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా భారీ రోడ్ షో ఉండబోతోంది. మోదీ విశాఖ టూర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది రోడ్ షో. సిరిపురం జంక్షన్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ వరకు 1,00,000 మందితో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొననున్నారు చంద్రబాబు, పవన్. రోడ్ షో జరిగే దారి పొడవునా పూలు, జెండాలతో మోదీకి స్వాగతం పలకనున్నారు ప్రజలు. మోదీ రోడ్ షోకి 8 నియోజకవర్గాల నుండి ప్రజలు తరలిరానున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనతో ఏపీలో అభివృద్ధి జాతర మొదలు కాబోతోంది. 2,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో జరగనున్న బహిరంగ సభకు 2,00,000 మందికి పైగా జనం తరలిరానున్నారు. సాయంత్రం 4:15 విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు ప్రధాని మోదీ. ఐఎన్ఎస్ డేగాలో మోదీకి స్వాగతం పలకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత ఐఎన్ఎస్ డేగా నుండి సిరిపురంలోని దత్తా ఐలాండ్ కు చేరుకుంటారు మోదీ. సాయంత్రం 4:45 సిరిపురం జంక్షన్ నుండి మోదీ రోడ్ షో ప్రారంభమవుతుంది. సిరిపురం నుండి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు జరగనున్న రోడ్ షోలో మోదీతో కలిసి పాల్గొంటారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక రోడ్ షోలో 1,00,000 మందికి పైగా ప్రజలు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 5:30 ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ కి చేరుకుంటారు ప్రధాని మోదీ. ఇక ఆ తర్వాత సాయంత్రం 6:30 వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు 2,00,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యేలా జన సమీకరణ జరుగుతోంది. రోడ్ షో ఏర్పాట్లను ఎమ్మెల్యే గణబాబు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ సమయంలో రోడ్ షో జరగనుందనే దానిపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో రోడ్ షో ఇన్ఛార్జ్ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు. సార్, చాలా అందరు మోస్ట్ అవైటింగ్ టైం మోడీ వస్తారు రాష్ట్రానికి, పెద్ద ఎత్తున మంచి జరగబోతుంది అన్నట్టుగా ఒక హైప్ క్రియేట్ అయింది. కేవలం హైప్గానే కాదు, అది వాస్తవం కూడా అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈరోజు మీరు రోడ్ షోకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. రోడ్ షో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పటికే చూశారు. ఒకవైపు పిఎం సెక్యూరిటీకి సంబంధించి అంశాలు కూడా పరిగణలోకి ఉంటాయి కాబట్టి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. దాన్ని కూడా పాటిస్తూ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మనము ఇరువైపులా స్వాగతం పలకాలని చెప్పి ఇప్పుడు ఇక్కడే ఈ వేలో వస్తారా? ఈ వేలోనే రావడం జరుగుతుంది. ఈ వేలో కూడా సుమారు 25 అడుగులు తప్పనిసరిగా 2 వాహనాలు క్రాస్ అయ్యేటట్టుగా ఉండాలనే నిబంధన మేరకు కొంచెం వెడల్పైన మార్గము ఓపెన్ టాప్ వెహికల్కి వదిలేయటం జరిగింది. సో ఒక లెఫ్ట్ సైడ్ పార్ట్ కొంత తక్కువ జనం పట్టేటువంటి ప్లేసు, మిగిలినవన్నీ కూడా రైట్ సైడ్ చూస్తున్నటువంటి ఈ నంబర్స్ కూడా మీకు ఐడెంటిఫై చేసి ఉంటారు. ఈ నంబర్ అనేటువంటి ఒక్కొక్క కంపార్ట్మెంట్ సుమారు 39 కంపార్ట్మెంట్స్ తయారు చేయడం జరిగింది. ఈ కంపార్ట్మెంట్స్ మనం కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేసెస్ బట్టి ఆయా నియోజకవర్గాల వారు అక్కడ దిగి ఈ ప్రాంతానికి చేరుకునేలాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంత టైం ఉండదు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సో దీన్ని ఎట్లా అంటే ఈ స్వాగతంగా గట్టిగా చెప్పాలని తీసుకున్నారా ఈ నిర్ణయం? సాధారణంగా సభలకి అటెండ్ అవుతుంటారు, గతంలో కూడా వచ్చినప్పుడు కూడా పెద్దగా రోడ్ షో కూడా చాలా లిమిటెడ్గానే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మనకు జరిగినటువంటి నష్టం, గతంలో జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక పెద్ద ఎత్తున నిధులు సమీకరించి ఈరోజు ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు కాకుండా ఇంకా అదనంగా మనకు రావాల్సినవి అవన్నిటి పట్ల పెద్ద ఎత్తున మనము కేంద్రం పైన ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాం. ఈరోజు నేషనల్ హైవే విశాఖపట్నంలోనే ఇప్పుడు నేషనల్ హైవే ఎలివేటెడ్ కారిడార్, మెట్రో రైలు కానీ ఇప్పటికే డిఫెన్స్కి సంబంధించిన ఐఎన్ఎస్ వర్ష ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఐఎన్ఎస్ కళింగ ఎక్స్పాన్షన్కి నిర్ణయం తీసుకున్నారు. చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో కోస్టల్ కారిడార్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలు. ఇంకా పోలవరం పూర్తయితే ఇండస్ట్రీకి వాటర్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. అట్లాగే అమరావతి కానీ ఇట్లా అనేక ప్రాజెక్టులు భవిష్యత్తులో రావాల్సినటువంటివి ఇప్పుడు స్టీల్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు మోర్ కన్సర్న్ విత్ మన విశాఖ డెవలప్మెంట్స్కి సంబంధించి ఆఫ్ కోర్స్ మీరు స్టేట్ డెవలప్మెంట్ని కూడా ఆకాంక్షించే వాళ్ళే, కానీ పర్టికులర్గా విశాఖ డెవలప్మెంట్ వచ్చేవరకు
జోన్కు సంబంధించి రైల్వే జోన్కు సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాలి, ఇంకా డిపిఆర్ సబ్మిట్ అవ్వలేదు లాంటి వాటికి అదొకటి ఉంది. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ 149 crores-తో ఇప్పుడు మనకి ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నది, ఈరోజు పక్క రాష్ట్రాలతో అనుబంధంగా ఉండేటువంటి కొన్ని నిర్ణయాలు ఏమైనా ఉన్నా ఒకటి అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్. బట్ జోనల్ ప్రకటన అంటూ జరిగింది, నిధులు కేటాయింపు జరిగింది, దానికి శంకుస్థాపన పడుతుంది. మేము కూడా ఇంతకుముందు ల్యాండ్ అలాట్ చేయలేదు అనేటువంటి అంశం వచ్చినప్పుడు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ప్రత్యామ్నాయంగా ఏదైనా భవనాలు అవసరం అయితే, అంటే ఆఫీస్ షిఫ్ట్ చేయడానికి ఏదైనా అవసరాలు అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఏదైనా మనకి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అవసరం అయితే తాత్కాలికంగా కూడా మీకు ఇవ్వడానికి సిద్ధం ఉన్నామనేటువంటి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం నుంచి ఏ రకమైనటువంటి అవకాశం ఉన్నా దానికి ఎక్కడా జాప్యం జరగకుండా చేసే బాధ్యత మనం తీసుకున్నాం. రోడ్ షో ఎంత డిస్టెన్స్ సార్ ఇది? మొత్తం ఎంతమంది క్రౌడ్? 1 km సుమారు 1,00,000 మంది పైగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో 1 kmతో తర్వాత వెన్యూలోకి నేరుగా అదే వాహనంలో నేరుగా వెన్యూలో, ఇది బహుశా దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ప్రజలు అక్కడ ప్రాంగణంలో మీటింగ్ జరిగే, శంకుస్థాపన జరిగే ప్రాంగణంలో అందరూ కూర్చుంటుండగా వాళ్ళ మధ్యలోంచి ఆ వాహనం వెళ్ళేటువంటి ఒక ఇది చేయడం జరిగింది. ఇంతగా ముందుగా అయితే మేము ఒక ర్యాంప్ పైన వాక్ చేయాలనేటువంటిది నారా లోకేష్ గారు భావించారు. బట్ భద్రతా కారణాల వల్ల వాటికి అనుమతి లభించకపోయినా అట్లీస్ట్ ఆ వాహనం ద్వారా సెంటర్ నుంచి వెళ్తూ వాహనం డయాస్కి వెళ్ళే అవకాశం. ఓపెన్ టాప్లోనే వెళ్తారు అక్కడికి? ఓపెన్ టాప్ మీద నేరుగా డయాస్ బ్యాక్ వెళ్ళి అక్కడ గ్రీన్ హౌస్ నుంచి నేరుగా ప్రధాని వేదికపైకి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది 1 కిలోమీటర్ రోడ్ షో, దాదాపు 1,00,000 మంది జనాభాకు అవసరమైన అన్ని ఏర్పాట్లని పూర్తి చేశారు. ఇంత భారీ స్వాగత ఏర్పాట్లు కావచ్చు, ఇంత భారీ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్టుగా గణబాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంకటేశ్వర్తో ఈశ్వర్, TV9